హాయ్ నేనేంటంటే ఇప్పుడు పసుపు కొమ్ములు ఉన్నాయి కదా మనకి. ఈ పసుపు కొమ్ములు శుభ్రంగాన దంచేసుకొని మనకి కొద్దిగా మిల్క్ ఉంటాయన్నమాట. ఈ మిల్క్ కలుపుకొని మనము ఫేస్‌కి అప్లై చేస్తే మనకేంటంటే ఈ ఫేసు గ్లో అనేది వస్తది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా! ఆ చిన్న చిన్న హోల్స్ అవన్నీ కవర్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఆ హోల్స్‌లో బ్లాక్ డస్ట్ అనేది ఉంటది కదా! ఆ డస్ట్ బయటికి వచ్చేసి మనకి ఆ హోల్స్ అనేవి కవర్ అవుతాయన్నమాట. ఇంకా మనకి పింపుల్స్ అవన్నీ రాకుండా ఉంటాయి. ఎందుకంటే మనము పసుపు కన్నా మనం పసుపు కొమ్ములు యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇందులో మనకి చాలా బెనిఫిట్ యాంటీ ఆక్సిడెంట్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. అందుకని మనకేంటంటే ఈ మనకి పసుపు అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి పూర్తిగా మనకి ఫేస్ అనేది నీట్ అండ్ క్లీన్‌గా వచ్చేస్తదనమాట. అందుకని మనము బయట క్రీములు ఇవన్నీ రాసే కన్నా మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ పసుపు కొమ్ములే. ఈ పసుపు కొమ్ములు మనము ఎక్కువ అక్కర్లేదు. మన ఫేస్‌కి, హ్యాండ్స్‌కే కాబట్టి ఒక 2 పసుపు కొమ్ములు తీసుకొని మనము శుభ్రంగా ఏదైనా రోల్ ఉంటది కదా! ఆ రోల్ తోటి శుభ్రంగా దంచేసి మెత్తగా పొడి చేసుకొని, లేదంటే రోల్ ఉంటే నూరుకునైనా మెత్తగా ముద్దలా చేసుకొని దాంట్లోని పాలేసుకొని కలుపుకొని రాసుకుంటే మనకి చాలా బెనిఫిట్ అనేది ఉంటదనమాట. మనం అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ పసుపు కొమ్ములు ఇవన్నీ మనము యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బయట ఏవి వాడినా మనకి ఇది వాడడం వల్ల ఏంటంటే మనకి చాలా రిజల్ట్ అనేది బాగా వస్తదనమాట. ఇది వాడడం వల్ల ఏంటంటే అందులోని మిల్క్ కలుపుతాం కాబట్టి మనకి మిల్క్ వేయడం వల్ల ఏంటంటే ఫేస్ అనేది గ్లో అనేది వస్తదనమాట. గ్లో అనేది రావడం వల్ల ఏంటంటే మన ఫేసు చాలా బాగుంటుంది. నీట్ అండ్ క్లీన్. పసుపు కొమ్ములు అప్లై చేసుకొని ఇది అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్ అండ్ క్లీన్‌గా ఉంటదనమాట మనకి. ఇలా క్లీన్‌గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫేస్ చాలా గ్లో అనేది వస్తది. ఇంకా మనము ఫేస్‌కి మొటిమలు అవి రాకుండా ఉంటది. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ పింపుల్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఎక్కువ పింపుల్స్ అవి రాకుండా ఉండడానికి మనకి వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి, తాగాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు అలాంటివి అవి రాకుండా ఈ పసుపులోని యాంటీబయాటిక్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పసుపు కొమ్ముల్లో యాంటీబయాటిక్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి పింపుల్స్ కానీ ఇంకా తర్వాత మనకి బ్లాక్ మచ్చలు కానీ ఇంకా ఈ హోల్స్లో బ్లాక్ డస్ట్ అనేవి ఉంటాయి కదా, అవి లేకుండా ఉంటుంది. అలాంటివి పోతాయి అన్నమాట ఈ పసుపు కొమ్ములు మనం అప్లై చేసుకోవడం వల్ల. అది బాగా నూరిసి కొద్దిగా మనకి శ్రమ పడితే మనకి ఫలితం అనేది బాగా మనకి వస్తుంది. మరి మనము పసుపు పొడి చేసుకుంటే మనకి ఇమీడియట్లీగా అయిపోద్ది. అలా పసుపు కాకుండా ఇలా కొమ్ములు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనకి గ్లో అండ్ నీట్ కావాలనుకుంటే మనం శ్రమ పడితే మనకి దానికి తగ్గ ఫలితం మనకి వస్తుందన్నమాట. అందుకని మనం కంపల్సరీగా ఈ పసుపు కొమ్ములు ఒక 15 డేస్కి ఒకసారి లేకపోతే 1 మంత్కి ఒకసారి అన్నా మనం ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం సెలూన్లకి వెళ్ళి ఇలా అవి ఇవి వాడే కన్నా ఇలా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్ అనేది మనకు ఉంటుంది. రిజల్ట్ బాగా వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎండాకాలం వల్ల కీరా, తర్వాత ఆరెంజ్, గ్రీన్ గ్రేప్స్ అలాంటివి తినడం వల్ల మనకి కూడా బాగా మనకి ఈ ఎండ నుండి మనకి ఉపశమనం అనేది మనకి వస్తుందన్నమాట. ఉపశమనం మనం పొందుతాము. ఎందుకంటే మనకి ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే సమ్మర్ కాబట్టి మనకి హీట్ ఎక్కువ అనేది మన బాడీకి మనకు తెలియకుండానే హీట్ అనేది ఉంటుందన్నమాట. హీట్ అనేది ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏంటంటే మనం ఇలా కీరా, గ్రీన్ గ్రేప్స్, తర్వాత ఆరెంజ్ జ్యూసు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ ఎండాకాలం నుండి సమ్మర్ నుండి మనం ఉపశమనం పొందగలుగుతాం అనమాట. మన ఫేస్ అనేది మన బాడీ అనేది హెల్త్ అది పాడవకుండా ఉండడానికి మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఇవి తీసుకోవడం వల్ల. తర్వాత సెలూన్‌కి వెళ్ళకూడదని కాదు, వెళ్ళొచ్చు. కానీ సెలూన్‌కి వెళ్ళే కన్నా అంటే కొంతమంది ఎక్కువగా మనీ
పెట్టలేని వాళ్ళు ఉంటారు, తక్కువగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇలా చేసుకుంటే ఈ టిప్ అనేది మన చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. ఈ యూస్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈ బ్లాక్ హోల్స్ అనేవి కవర్ అవుతాయి. తర్వాత ఆ హోల్స్లో బ్లాక్గా చిన్న చిన్నవి ఎక్కడ డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ అవి పోతాయి. మన ఫేస్ కూడా నీట్ అండ్ క్లీన్గా వస్తుంది పసుపు కొమ్ములు వాడడం వల్ల. ఇంకేంటంటే మనము ఫేస్కి తర్వాత ఇది ఫేస్ ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత మనము ఫేస్ వాష్ అనేది ఇలాగ ఆరెంజ్ అనే ఫేస్ వాష్ని మనము యూజ్ చేసామనుకోండి. ఈ ఆరెంజ్ ఏంటంటే మనకు ఆరెంజ్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందుకని ఈ ఆరెంజ్ మనము ఫేస్ వాష్ని మనం యూజ్ చేసామంటే మనకి ఫేస్ చాలా గ్లో అండ్ నీట్గా వస్తుందన్నమాట. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి, లేదంటే ఎవరి ఫేస్ వాష్లో వాడితే వాడచ్చు. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఇది ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్లోని చాలా మనకి ప్రయోజనాలు ఉంటాయి, బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మనము ఈ ఆరెంజ్ ఫేస్ వాష్ని మనం యూజ్ చేసామంటే మన ఫేస్ కూడా నీట్ అండ్ క్లీన్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.